హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ రాజేశ్వరి. నేనైతే ఈరోజు బీట్రూట్తో జామ్ అయితే ప్రిపేర్ చేశాను. మనం జామ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలా సింపుల్గా పిల్లలకి హోమ్మేడ్ జామ్ అయితే ఇంట్లో చేసి పెట్టచ్చు. ముందుగా బీట్రూట్ని నీట్గా పీల్ తీసేసి ఇలా శుభ్రం చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కల్ని మనమైతే ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద మనం ఒక కుక్కర్ పెట్టుకొని ఇప్పుడు కట్ చేసుకున్న బీట్రూట్ని ఆ కుక్కర్లో వేసేయాలి. ఇలా వేసుకొని వాటర్ ఎక్కువగా పోసుకోకూడదు. హాఫ్ గ్లాస్ అయితే చాలు, ఎందుకంటే మళ్ళీ ఆ వాటర్ అంతా వేస్ట్ అవ్వకుండా ఇలా 2-3 విజిల్స్ వచ్చాక మనకైతే నీట్గా ఇలా కుక్ అయిపోయాక ఒక మిక్సీ గిన్నె తీసుకొని చల్లారిన తర్వాత మనము మిక్సీ అయితే పట్టుకోవాలి. నేను దీంట్లోకి తగినంత బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను, స్వీట్నెస్కి తగ్గినంత. ఇలా పట్టుకున్న పేస్ట్ని పక్కన పెట్టేసుకొని అదే కుక్కర్లో నేనైతే ఈ పేస్ట్ని వేసేసి ఇది లో ఫ్లేమ్లో పెట్టేసి పొయ్యిని అలానే మనము తిప్పుతూ ఉండాలి. అది గట్టిగా బాగా అయ్యే వరకు ఆ స్మెల్ అంతా పోయినాక తర్వాత మనమైతే ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి. ఇలా బీట్రూట్ జామ్ అయితే ప్రిపేర్ అయింది కదా. ఇప్పుడు బ్రెడ్ స్లైస్లు 2 తీసుకొని ఇలా నీట్గా తింటే చాలా టేస్టీగా ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.